కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో కన్న కొడుకు చేతులను కాల్చాడు కిరాతక తండ్రి. గోనెగండ్ల మండలం లింగదిన్నెలో ఈ దారుణం జరిగింది. దీనిపై మరింత సమాచారం కర్నూలు నుంచి మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్, చెప్పండి. నరేష్, ఇది ముఖ్యంగా చాలా దారుణమైన పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ అనుమానాల పిచాచం అనేది ప్రాణాలు తీయడానికైనా సిద్ధపడ్డారు. అదే విధంగా ఈ గోనెగండ్ల మండలం లింగదిన్నె గ్రామానికి చెందిన 1 సంవత్సరం బాలుడు రాజు అనే పిల్లవాడిని కన్న తండ్రి పొయ్యిలో పెట్టిన కాలిన కర్ర తీసుకొని చేతులకు వాతలు పెట్టడం జరిగింది. అతనికి మొదటి నుండి అనుమానాలు ఉన్నాయి భార్య పైన. పుట్టిన పిల్లవాడు కూడా తన కొడుకు కాదని ఉద్దేశంతోనే ఇటువంటి ఘాతకానికి పాల్పడ్డాడు. మొదట గతంలో కూడా ఈ పిల్లవాడిని చంపేందుకు కూడా ప్రయత్నం చేశారని చెప్పేసి ఆ పిల్లవాడి తల్లి చెప్తున్న విషయము. మొత్తానికి గోనెగండ్ల మండలం PS లో కేసు నమోదైంది. ఏదైతే ఈ ఘాతకానికి పాల్పడిన తండ్రి మాత్రం పరారయ్యాడు. అతను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఇటువంటి సిచ్యువేషన్ అనేది పిల్లవాడిని అమాయకుడైన పిల్లవాడిపై ఇలా ఇటువంటి ఘాతకాలకు పాల్గొనడం అనేది చాలా దయనీయమైన పరిస్థితి అని కూడా అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న పరిస్థితి. నరేష్, ఓకే, రైట్ రాజు, లోకేష్.